ఈ అబ్బాయి ధారాళంగా కూడా చెప్పినటువంటి మాట్లాడాడు. మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అసెంబ్లీలో మాట్లాడాడు. కౌన్సిల్లో మాట్లాడు చర్చిద్దామంటే అక్కడ కాదు ఇక్కడే చెప్తాను నేను అని చెప్పి కూడా చెప్పినట్టున్నారుగా. ఎక్కడే చెప్తా అని చెబుతున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు సిబిఐకి ఇద్దాం, ఉమ్, ఎవరు తప్పుంటే వాళ్ళని శిక్షిస్తారు అని క్లారిటీగా చెప్పాడు. ఇంతవరకు దాని మీద సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి 24 గంటలు దాటింది. నిన్న పొద్దున 11 గంటలకు మొదలుపెట్టి 12:30 గంటలోపు చెప్పాడు ఉమ్, ప్రెస్ మీట్లో. నేను రెడీ, మీరు రెడీనా, సిబిఐకి అప్పచెబుదాం, నువ్వు నిజంగా పారదర్శకతగా చేస్తే డిఎస్సి అప్పచెప్పడానికి తప్పే ఉంది. నేను పారదర్శకతగా చేశాను, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అనేది పారదర్శకతగా చేశాను. ఈ రకంగా 3 ఫేజుల్లో దాన్ని ఇట్లా ఈ రకంగా భద్రపరిచి ఈ రకంగా చేశాం. దాని మీద అనవసరంగా పాపం బిఎస్ఆర్ ఆంజనేయులు గారిని బ్లేమ్ చేసి ఆయన జైలుకు పోయేటట్టు చేశారు. వాస్తవంగా బిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి తప్పు లేదు. అది గౌతమ్ సవాంగ్ గారు చేసినటువంటి టైంలో జరిగింది. ఆ రకంగా చేస్తే ఎవరినో బ్లేమ్ చేయాలా, బ్లేమ్ చేసినప్పుడు అట్లా ఆ రకంగా చేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ ఇలా బ్లేమ్ చేసిన దాని మీద మేము రెడీగానే ఉన్నాం. ఎప్పుడైనా సరే ఫైనల్ సిబిఐ గా మీకు ఎంక్వైరీ ఇంత అయితే రాజకీయ అనుభవం ఉంది. అసలు టీడీపీ ఎప్పుడైనా ఛాలెంజ్లకి యాక్సెప్ట్ చేసిందా గతంలో? ఆ చరిత్ర లేదు కదండి. ఉమ్, టీడీపీకి ఆ చరిత్ర లేదు. ఏ ఛాలెంజ్గా తీసుకొని ఓపెన్ గా మాట్లాడే చరిత్ర టీడీపీకి 43 సంవత్సరాల టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఓకే. ఎక్కడన్నా చూడండి. ఎన్టీఆర్ ఉమ్, గవర్నమెంట్ కానించి నేడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దాకా ఎక్కడైనా చూపించండి. నాడు రాజశేఖర రెడ్డి మైకులు ఎరగొట్టేలా ఇసిరేసల్లా చెప్పాడు, దీనికి నేను సవాల్ చేస్తాను ఎన్టీఆర్ గారు ముందే. ఉమ్, మీకు ఐడియా ఉందో లేదో ఒకసారి బ్యాక్ పోండి. ఉమ్, 1985 to 89లో ఉమ్, ఆదిలాబాద్ లో ఎన్నుపోటు పొలిచిన తర్వాత రెండోసారి మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు చెప్తే కొన్ని ఇష్యూస్ మీద మైసూరారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు భారీ ఎత్తున అసెంబ్లీలో గొడవ చేసి మైకులు కూడా ఇసిరేసిన సందర్భం ఛాలెంజ్ చేస్తే ఇవాళకి ఏమన్నా ఛాలెంజ్ ఇవాళకి కూడా చేసే పరిస్థితి లేదు. కానీ గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. వాళ్ళ కొడుకు మీద అభియోగాలు చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగం చేస్తే ఎమ్మటే అసెంబ్లీలోనే అనౌన్స్ చేసినటువంటి ఘనత కలిగినటువంటి వ్యక్తి రాజశేఖర్. అదే నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీపీఎస్సీ విషయంలో ఐఎమ్ రెడీ టు ఎంక్వైరీ ది ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కండక్టెడ్ బై ది ఏపీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ at the time of 19 to 24. We are ready to conduct the CBI inquiry. We are facing to conduct the CBI inquiry అని చెప్పాడు. Even though the inquiry was conducted by the CBI department, including the DSC also. Whenever you have, ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ మేము పారదర్శకతగా చేసామని చెప్తున్నారు కదా, మీ పారదర్శకత నిజమైతే సిబిఐకి అప్పచెప్పి చేయండి, నేను కాదంటున్నాను అనేది చాలా క్లారిటీగా నేను చెప్పాడు. ఇంకొక అడుగు ముందుకేసి అబ్బా కొడుకు చేసిన సవాలుకు నేను సిద్ధం, మా సవాలుకు మీరు సిద్ధమా, రెండు దేశంపై సిబిఐకి అప్పచెబుదాం. ఖచ్చితంగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అంటే డౌటే లేదు. పేపర్ లీక్ జరిగిన ఇంకా 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 వీళ్ళు డిఎస్సి మొదటి పాటల మా పార్టీ కూడా పేపర్ లీక్ కూడా అయింది. పేపర్ లీక్ అయ్యి 10,000 మందికి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి 10,000 మందికి పేపర్ లీక్ చేసి ఆ 10,000 మందికే 16,000లో 10,000 మంది అచ్చంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ మంత్రులకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు ఇప్పించుకున్నటువంటి ఘనత 2025 డిఎస్సి ఎగ్జామ్స్. ఎందుకంటే నవీనటువంటి వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి పరీక్ష పేపర్ని తయారు చేసే విధానాన్ని ఆ అబ్బాయికి అప్పచెప్పడం అంటే ఇంకంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందండి? ఒకటి చెప్పండి. ఆ అబ్బాయి కూడా ఎగ్జామ్ రాసి ఆల్రెడీ చాలా సార్లు మీరు నాకు చర్చలో చెప్పారు ఇదంతా కూడా. మళ్ళీ ఆ టాపిక్ లోకి ఎందుకు కానీ మనం అసలు మీరు ఇప్పుడు వరకు ఏదైతే ఇన్ఫర్మేటివ్ టాపిక్ చెప్పారో
అట్లా ఆ టాపిక్ లో అసలు వీళ్ళు డిబేట్ అయితే రారు నాకు తెలిసిన వరకు అయితే. అసలు మీరు 100% రారండి. ఇక ఈ డిబేట్ మరి ఇప్పుడు రారు, దాని పేపర్ ఎవరు గురించి పెట్టారు చర్చలు. ఎందుకు అనే టాపిక్ డిస్కషన్ చేయడం అనేది మనం ఎంత చేసినా అది అట్లాగే ఉండిపోయింది, ఎందుకు అది జరిగినది ప్రపంచం అంతా ఎప్పుడు తెలిసిపోయింది. కాలెట్నే. ఆ అవును. ఆ అయితే సిబిఐ ఎంక్వైరీకి ఇంక రాడు. ఇక ఏపీపీఎస్సీ గురించి కూడా మాట్లాడరు. అవును. ఏపీపీఎస్సీ గురించి కూడా మాట్లాడరు. ఇక ఇప్పుడు ఆ ఏపీఎస్సిసి గురించి కూడా తీసుకొచ్చిన టాపిక్ కూడా టాపిక్ డైవర్ట్ చేయడానికి అని నాకు అనిపిస్తా ఉంది. డైవర్ట్ చేయడానికి తెచ్చారు, తెచ్చి వాళ్ళు ఇరుక్కున్నారు. ఉమ్, ఇరుక్కున్నారండి. వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఒంటి మీదకి రాజు సవాలు స్వీకరించకపోయినా మేము మటుకు డిఎస్సి విషయంలో వదిలిపెట్టాం. మా పార్టీ వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసేదాకా మేము ఫైట్ ఏంటి చేస్తాం. మళ్ళీ రేపు ఎందుకంటే గురువారం రోజు ఆల్రెడీ మళ్ళీ ప్రెస్ మీట్ ఉంది కదా, ఆ ప్రెస్ మీట్ లో ఏమన్నా కొత్తగా ఏమన్నా చర్చించే చెప్పే అవకాశం ఏమైనా ఉందా? డిఎస్సి మీద ఖచ్చితంగా సిబిఐకి ఎంక్వైరీ చేయాలనే విషయాన్ని మీద మాట్లాడతారు. ఓకే. వాళ్ళు ఛాలెంజ్ స్వీకరించలేదు కాబట్టి డిఎస్సి మీద ఛాలెంజ్ చేయాల్సిందే అనేది కేంద్రానికి కూడా రిప్రజెంటేషన్ రెడీ చేస్తున్నారు. మా ఎంపీల ద్వారా వాళ్ళ ద్వారా కేంద్రానికి కూడా ఆల్రెడీ పంపించారు. మళ్ళా కూడా సాక్ష్యాధారాలతో సహా కేంద్రానికి కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని మటుకు వదిలిపెట్టేది లేదు. రేపు గురువారం ప్రెస్ మీట్ లో కూడా ఖచ్చితంగా మరొక్కసారి గుర్తు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. నా ఛాలెంజ్ని మీరేం చేశారని. నా ఛాలెంజ్ చేయలేదు, కనీసం మీ డిఎస్సి మీద అయినా సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అని. మీకు పారదర్శకత, నీతి, నిజాయితీ అని ఏవో మాట్లాడుతున్నారు కదా, వాటికి తెలుగుదేశం పార్టీలో అర్థమే లేదండి. అర్థం తెలియదు వాళ్ళకి. నీతికి, నిజాయితీకి, పారదర్శకతకి తెలుగుదేశం పార్టీ ఆ పదాలన్నీ కొత్తగా ఉంటాయి. వాళ్ళు అసలు పాటించే పరిస్థితులకు వాటికి అర్థాలు కూడా తెలియదు వాళ్ళకి. లోకేష్ కూడా తెలియదు. ఎందుకంటే లోకేష్ స్వయంగా ఇరుక్కున్నాడు మరి ఇక్కడ కదా. ఒక చిన్న విషయం అడగదలుచుకున్నా నేను. ఏదైతే కేంద్ర గవర్నమెంట్ లో నీట్ ఎగ్జామ్ అప్పుడు పేపర్ లీక్ అయినప్పుడు ఒక మంత్రి, అదే ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రాజీనామా చేసింది, కాక్రోచ్ పార్టీ ధర్నా చేసి జంతర్ మంతర్ దగ్గర అంత పోరాడింది కదా. అంత పోరాటం మీరు ఇక్కడ చేయగలుగుతున్నారా లేకపోతే పైనే చేశారంటారా అసలు? ఇక్కడ ఒక చిన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలండి, ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి. ఉమ్, నీట్ ఎగ్జామ్ అనేది దాదాపు కొన్ని లక్షల మంది రాశారు. అవును. దాదాపు 20 లక్షల మంది పైన రాశారు నీట్ ఎగ్జామ్. ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్ అనేది 3 లక్షల మంది విద్యార్థులే ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితమైంది. రాసిన వాళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళు, డిఎస్సి సెలెక్ట్ అయిన వాళ్ళు, స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు ముందుకు రావాలంటే ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారు. ఉమ్, ప్రభుత్వం వాళ్ళు ఇళ్ళకు పోయి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి. నిన్న అప్పటికీ పాపం అబ్బాయి, వైజాగ్ అబ్బాయి, ఒక అబ్బాయి ఆదివాసీల కుర్రోడు, నేను చర్చకు వస్తాను మీరు రాని అన్నారు. నిన్న ఒక పాప జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుపోయింది, నేను 14 లక్షలు కట్టాను, నా డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ ఆ డిపార్ట్మెంట్లో, టూరిజం డిపార్ట్మెంట్లో ఇస్తామని చెబుతున్నారు, అది కూడా ఇచ్చే పరిస్థితి లేదని నిన్న ఒక పాప జగన్మోహన్ రెడ్డి గారు ఎదుట పాపోయింది. దుర్గయ్య అనే కుర్రోడు, నేను గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాను, ఇంకోటికి నన్ను రమ్మన్నారు. రమ్మని షాప్ ఎండి గారు నీది గోల్డ్ మెడల్ కాదు సిల్వర్ మెడల్ అన్నారు. సరే మెడల్ ఏదైనా ఉద్యోగం ఇవ్వచ్చు కదా అని అంటే వాళ్ళు అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు అని క్లియర్గా చెబుతున్నారు. ఇంకా వాళ్ళు ఒక్కసారి స్టెప్ వేసిన తర్వాత దాన్ని వాళ్ళు వెనక్కి తీసుకుంటే ఇంకా కోతిలోకి పోతామనే ఉద్దేశంతో మొండిగా వాదం చేస్తున్నారు తప్పితే ఆ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేసేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. మా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూనే ఉంటారు. ఖచ్చితంగా ఇది రాబోయే తరం నెక్స్ట్ డిఎస్సి ప్రకటించినా కూడా అవకతవకలు జరగకుండా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన ఉద్యోగస్తులు మేము వద్దని చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళు చదువుకొని, కొంతమంది వాళ్ళు ఒక 4-5 వేల మంది గట్టిగా చదువుకొని చేసుకున్నాడు. 10,000 మంది మటుకు పేపర్ లీక్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు, 4-5 వేల మంది మటుకు ఖచ్చితంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఆ 16,000లో. ఈ స్పోర్ట్స్ కోట అనేది పక్కా డూపు. వాళ్ళంతటి వాళ్ళు జీవోలు రాసుకోవటం, వాళ్ళంతటి వాళ్ళు జీవోలు రద్దు చేసుకోవటం, మళ్ళీ తెల్లారే
జీవో నెంబర్ 23 ఇచ్చి నెక్స్ట్ ఎగ్జామ్కి కంపల్సరీ రాత పరీక్ష ఉండాలన్న. ఎక్కడ న్యాయం అండి అది? ఎందుకు ఉండాలి రాత పరీక్ష? ఇంత నిన్న ఎలా చేసిన పోస్టులకేమో రాత పరీక్షతో సంబంధం లేదు. పివి సింధు లేకపోతే శ్రీచరణి, వాళ్ళకి శ్రీచరణి పివి సింధు తోటి పోల్చుకునే, ఇప్పుడు ఒంగులు దూకుళ్ళు ఆడుకునే వాళ్ళకి, బెల్లం కూడా ఆడుకునేవాడికి, అమ్మా నాన్న చెమ్మా చెక్క ఆడుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంతకన్నా దారుణం రేపు వాళ్ళు రేపు పిల్లలకి ఏం పాఠాలు చెబుతారు, ఏమి నేర్పుతారు, ఏమి స్పోర్ట్స్ పరంగా ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తారు? వీళ్ళంతా స్పోర్ట్స్ ఫ్యాకల్టీ అవుతారేమో సార్. స్పోర్ట్స్ ఫ్యాకల్టీ వాళ్ళకి ఏంటో, వాళ్ళు బీపీడీ చదవలేదు, ఫిజికల్ ఎడ్యుకేషన్ చదవలేదు, ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా చదవలేదు, ఏమీ చదవకుండా చెప్పాను కదా నేను, ఏదో ఒక ఇంటర్ కాలేజ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికెట్లు తీసుకొచ్చారు. దానికి శాప్ ఎండి ఒక ఆయన ఉన్నాడు, మళ్ళీ శాప్ మేనేజింగ్ మొత్తం అతను శ్రీబాల లోకేష్ సడ్డుగుడు చేతుల్లో ఉంది. వాళ్ళ ద్వారా సర్టిఫికెట్లు ఇచ్చుకున్నారు, తెచ్చు జేఏసీ తరఫున కాక్రోచ్ పార్టీ నేరాబోరానా అమ్మాయిని కలిశారు నిన్న. కలిసి అమ్మాయిని వివరంగా చెప్పారు మొత్తం. చెప్పిన తర్వాత అమ్మాయి కూడా క్వశ్చన్ తయారు చేసి గవర్నమెంట్కి పంపించింది, ఈ రకంగా మీరు ఎందుకు చేయట్లేదు. మా ఇష్టమైన ఏం జరుగుతుందో ఏంటో ఒకసారి చూసి దీన్ని ఫైనల్ గా రేపు గురువారం రోజు ప్రెస్ మీట్ ఎట్లా ఉంటుందో ఏంటో చూసిన తర్వాత మళ్ళీ మనం ఈ టాపిక్ పైన చర్చిద్దాం, ఆశిద్దాం. వైసీపీ గట్టిగా ఈ విషయం పైన పోరాడుతుందని ఆశిద్దాం సార్. ఏమన్నా కాక్రోచ్ పార్టీ లాగా చేసి ఏమన్నా ఈ విషయాన్ని అంతా బయట పెట్టి మంత్రిని ఏమన్నా రాజీనామా చేసే అవకాశం ఉందో లేదో చూసి మళ్ళీ మాట్లాడదాం సార్. రైట్స్ ఫర్ జాయినింగ్.